డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య విచారణ కొనసాగుతోంది. కోర్టు ఆదేశాలతో సిట్ ముందు హాజరవుతున్నారు లక్ష్మీదుర్గ. అయితే అనారోగ్యం కారణంగా మెడికల్ రిపోర్ట్ సమర్పించి ఇవాళ విచారణ మినహాయింపు ఇవ్వాలని కోరారు. మరోవైపు సిట్ అధికారులు మాత్రం గడువు వరకు ప్రతిరోజు విచారణకు పిలవటానికే సిద్ధమవుతున్నారు. ఆచి చికెన్ మసాలా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఈ నెల 16 నుంచి 29 వరకు విచారణకు హాజరు కావాలని లక్ష్మీదుర్గను ఆదేశించింది హైకోర్టు. దానికి అనుగుణంగా ఆమె సిట్ ముందు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ప్రశ్నించడానికి కోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 30న రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కోర్టులో ఎమ్మెల్సీ భార్య విచారణకు హాజరు కావాలని ఆదేశించింది న్యాయస్థానం. మరోవైపు హత్య జరిగిన సమయంలో తాను బంధువులు హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్లానని గతంలో వాంగ్మూలం ఇచ్చారు లక్ష్మీదుర్గ. అది తప్పు అని, హత్య జరిగిన ప్రాంతంలోనే ఆమె కూడా ఉన్నారని పోలీసులు ఆధారాలు సేకరించారు. అడిషనల్ ఛార్జ్ షీట్ను కోర్టు ముందు సమర్పించారు. హత్య జరిగినప్పుడు విషయాలు తనకు గుర్తులేదని లక్ష్మీదుర్గ సిట్ ముందు చెబుతున్నారు. దానిపై కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఆమె ఇచ్చే సమాధానాలను వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. 2 మహిళా ఎస్ఐలు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ప్రతిదీ మళ్లీ కోర్టు ముందు ఉంచడానికి సిద్ధమవుతున్నారు పోలీసులు. దానికి అనుగుణంగా డాక్యుమెంట్స్ సిద్ధం చేస్తున్నారు. విచారణ సమయంలో ఇన్ఫర్మేషన్ స్ట్రాంగ్గా ఉంచడానికి సిద్ధమవుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 29 వరకు లక్ష్మీదుర్గ విచారణకు హాజరు కావాలి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇక విచారణ అవసరం లేదనుకుంటే సిట్ కార్యాలయానికి రానవసరం లేదు. కానీ పోలీసులు మాత్రం ఆమెను 29 వరకు ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. ఆమె చెప్పే ప్రతి సమాధానం ఇన్వెస్టిగేషన్లో కీలకమని అంటున్నారు. ప్రస్తుతానికి అనారోగ్యం కారణంగా ఒకరోజు విచారణ మినహాయింపు ఇచ్చారు. కానీ మిగతా రోజులు దానికి అనుగుణంగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నారు సిట్ అధికారులు. లక్ష్మీదుర్గ అడ్వకేట్ సమక్షంలో విచారణ జరుగుతుంది. మొత్తానికి ఎమ్మెల్సీ అనంతబాబు భార్య విచారణ కొనసాగుతోంది. మెడికల్ రిపోర్ట్స్ రిక్వెస్ట్ మేరకు ఒకరోజు విచారణకు మినహాయింపు ఇచ్చింది సిట్. ఆ తర్వాత కోర్టులో జరిగే వాదోపవాదనలపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు.